టైం సూర్యుడు యొక్క ఉదయించే కాలాన్ని మొట్టమొదట మనకి ఆయనకు ఉదయం కిరణాలనే నెమ్మది స్టార్ట్ అయ్యే టైం అది 3:30 నుంచి పక్షులు కిలకిలా రావాలి. అప్పుడే లేచిపోతాయి అన్ని జీవజాతులు, మనం ఒక్కలమే లేగము. లేచి ఆహారం కోసం ఎటు వెళ్ళాల్సిన వెళ్ళిపోతాయి. ఆ టైం నుంచి సాయంత్రం 4-5కి వెళ్ళిపోతాయి ఊళ్ళకి, 6 చేరిపోతాయి. సూర్యాస్తమయం అయ్యేలోపు వెళ్ళిపోతాయి. మనం కూడా ఫుడ్ అందుకే 5 తినండి, మీరు 5:30-6 తినేసేయండి, తర్వాత తెలుగు మాకండి అంటున్నారు. అప్పటి నుంచి 3 గంటలు గ్యాప్లో పడుకుంటాం కాబట్టి సూర్యుడు దర్శనం ముందే భోజనం చేస్తారు. అప్పుడు ఇట్లా కరెంట్ లేవు కదా, వెళ్ళి అప్పుడు బయటకు వెళ్ళి కూర్చొని కాసేపు అంటే కబుర్లు చెప్పి కాసేపు నడిచి ఇంటికి వచ్చి పడుకునేవాడు. కూర్చునేవాడు. లేకపోతే ఇవి ఉండేగా నాటకాలు వేసేవాళ్ళు, లేకపోతే పురాణాలు చెప్పేవారు, ఎన్ని చెప్పేవారు కదా. అప్పుడు జ్ఞానం ఇట్లా ఉండేది, మంచిగా ఉండేవారు. హరికథలని నాటకాలు వెళ్ళి భజనలు చేసేవారు. గుళ్ళల్లో కూర్చొని గుళ్ళు కట్టుకున్న తర్వాత, గుళ్ళు కట్టుకోకముందే వాళ్ళకి జ్ఞానం తెలుసు కాబట్టి ఇంట్లోనే అగ్నిహోత్రం అన్నీ చేసుకుని అన్నీ చేసేవారు. తర్వాత ఈ దేవుని విగ్రహాన్ని తయారు చేసుకుని గుడి పెట్టుకోవటం, గుడికి వెళ్ళి భజనలు చేయటం, ఒక శక్తి ఉంటుంది కదా గుడి స్థాపించిన చాట అని అక్కడికి వెళ్ళి కూర్చొని భజన చేయటం. ఇప్పుడు ఈ టైమే సూర్యుడు రావాలి, మళ్ళీ నెక్స్ట్ టైం రాత్రి రావాలని ఎవరు చెప్పారండి? సృష్టిలోనే అది నిర్ణయం. మనం సృష్టిలోనే ఈ గ్రహాలు ఏదో సృష్టి జరిగినప్పుడే ఆ సృష్టిలోని గ్రహాలు వీటి యొక్క ఛాయలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది దాన్ని బట్టి అది రన్ అవుతుంది. భూమి ఎలా వచ్చింది? భూమి ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఏమీ లేదు అసలు, జలమే, జలం అంతా నీరే, మొత్తం నీరే. ఆ తర్వాత అమీబా, జలంలోనే సృష్టి జరిగింది. సైన్స్లో చెప్తారు కదా అమీబా వచ్చింది. అమీబా ఏకకణ జీవి, ఒకే కణం దానికి. అదే కణాలు చేస్తే అన్ని రకాలుగా జీవులు పెరిగినాయి. ఆ తర్వాత వృక్షాలు వచ్చినాయి, చేపలు, నీళ్ళల్లో బతికే జీవులన్నీ వచ్చినాయి. తర్వాత వీటన్నిటి రెట్టేస్తే ఆ రెట్టగా సంబంధించిందంతా భూమిలాగా ఏర్పడింది గట్టిగా. అది భూమి, అట్లా ఏర్పడింది భూమి. అవన్నీ ఒక ఒడ్డుకు చేరి అంత గట్టిపడిపోయి భూమిలాగా ఏర్పడింది. అట్ట 84 లక్షల జీవరాశులు దీని మీద ఉద్భవించినాయి. అక్కడి నుంచి మానవుడు ఇట్లా సంతతి ఆ బ్రహ్మ సృష్టి చేశాడంటారు. చేసి ఏం చేశాడంటే ఎన్ని రకాల మనుషుల్ని సృష్టించాడు. ఒకళ్ళే దీంట్లో ప్రాణం పోయాలంటే మళ్ళీ దీంట్లోకి అన్నీ ఏర్పాటు చేశాడు, కళ్ళు ముక్కు చెవులు. దీంట్లోకి రావట్లా ఏమి కదలట్లా. అప్పుడు చైతన్యాన్ని ప్రవేశపెట్టాడు. తానే వచ్చి ఆ చైతన్య రూపంలో ఉన్నాడు, తానే ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడు అప్పుడు మాట్లాడుతుంది, చూస్తుంది, నవ్వుతుంది. దీంట్లో నుంచి వెళ్ళిపోయాడు అనుకో, పారేయటమే, తీసుకెళ్ళి వాసన వస్తుందిగా. ఎంతమంది? చాలా మందిలో ఉన్నాడు. అవును, మొత్తం